అంబేద్కర్ విగ్రహం పెట్టకపోవడంతో దళిత సంఘాలు ధర్నా. ఆంధ్రప్రగతి నంద్యాల మార్చి 25 నంద్యాల పట్టణంలో గత 3 సంవత్సరాల కాలంగా అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ తక్షణమే పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి నంద్యాల పట్టణంలోని ప్రధాన కూడలిలో స్థలం కేటాయించి ఏప్రిల్ 14వ తేదీన జయంతి నాటికి ప్రారంభించాలని దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. అయితే ఇంతవరకు అంబేద్కర్ విగ్రహానికి స్థలం కేటాయించకపోవడం దారుణమన్నారు. భారత రాజ్యాంగ నిర్మాతకు తక్షణమే స్థలం కేటాయించాలని, లేని పక్షంలో దళిత సంఘాలతో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని కమిషనర్ నిరంజన్ రెడ్డికి తెలియజేశారు. మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి మాకు ఒక వినతి పత్రం ఇస్తే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు. దళిత సంఘాలు మాకు ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి ఉన్నందున మున్సిపల్ కార్యాలయం ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించి జయంతిని ఘనంగా నిర్వహించాలని దళిత సంఘాలు కోరారు. అదేవిధంగా ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ చేయకపోతే దళిత సంఘాలు సొంత ఖర్చుతో మున్సిపల్ ఆవరణలో అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించి జయంతి జరుపుకుంటామని తెలియజేశారు, హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత ప్రజా సంఘాల నేతలు కొమ్ముపాలెం శ్రీనివాస్, లక్ష్మణ్, వెంకట సుబ్బయ్య, బాయికాటి బెనర్జీ, గుర్రం లక్ష్మి, శోభారాణి, లెజెండ్ సీను తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారికి వెంటనే స్థలం కేటాయించాలి. కౌన్సిల్ మీటింగ్ అనేది స్టాట్యూటరీ మీటింగ్, చట్టబద్ధమైన మీటింగ్. ఆ మీటింగ్ తర్వాత నేను వస్తాను మేడం చెప్పడం జరిగింది. పోస్ట్ పోన్ చేయమని చెప్పడం కూడా జరిగింది. మరి మీరు వచ్చిన ఎవరికి ఉండదు. మీరు చెప్పిన తర్వాత మేడం ఎలా కండక్ట్ చేస్తారు సార్? సర్లేక సార్ మాట్లాడతారు సార్. దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత, దళిత ప్రజా సంఘాల ఐక్యత. సార్ పర్మిషన్ అడిగి పోలీస్ డిపార్ట్మెంట్ ఒకరు, మున్సిపాలిటీ నుంచి ఒకరు, అట్లా అందరూ అన్ని డిపార్ట్మెంట్ వచ్చినాక కమిటీలో. కానీ ఎందుకు అంబేద్కర్ గారికి మీరు స్థలం ఇవ్వలేకపోతున్నారు మాకు అర్థం కావడం లేదు. చర్చలతోనే మాకు రాత్రి ఆ రోజు అంబేద్కర్ జయంతి దగ్గరికి వచ్చినంటే ఒక చర్చలు చేస్తారు. కానీ ఒక చోట మంచి నంద్యాల పట్టణం మంచి కూడలి మీకు దొరకడం లేదా? వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం 4 పెట్టారు నంద్యాలలో, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి ఒక్క చోట ఒక స్థలం దొరకడం లేదా? మీకు ఫుల్ పవర్ సార్. మీరు కమిషనర్ గారు నంద్యాల పట్టణంలో మంచి సెంటర్లో మా వాళ్ళు మా యొక్క కమిటీ ద్వారా మేము మున్సిపల్ ఆఫీస్ నుంచి పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. మున్సిపల్ ఆఫీస్ ఈ ఆఫీస్ సర్కిల్లోనే పెట్టాలా? ఆయన అందరికి కావాల్సిన వాడు, ఆయన భారత రాజ్యాంగ నిర్మాత. అటువంటి మహానీయుడిని ఈ యొక్క ఆఫీస్ ముందు పెడితే బాగుంటుందని మా యొక్క ప్రజా సంఘాలు కూడా కోరుతున్నాయి. అదే ఓకే సార్. ఈరోజు మేము దళిత సంఘాలు మొత్తం అంబేద్కర్ టార్చర్ తరపు నుంచి అంబేద్కర్ విగ్రహం పెట్టనీకే ఈరోజు మున్సిపల్ కమిషనర్ను కోరడం అయింది. ధర్నా చేసినాము. కోరినందులో ఏమంటున్నా అంటే మాకు ఈరోజు గత మూడేళ్ల నుంచి ఇదే నానుపుతా వచ్చినారు మమ్మల్ని. ఈరోజు రేపు అని అవన్నీ వద్దు. మున్సిపల్ ఆఫీసులే మాకు తూర్పు ప్లేస్లో మా విగ్రహం మాకు కేటాయించండి అని మేము అడిగితే మేము మళ్ళీ దాంట్లో కౌన్సిలింగ్లో పెట్టాలా, అక్కడ పెట్టాలా, ఇక్కడ పెట్టాలని కానీ కమిషనర్ గారు మాట్లాడుతున్నారు. కలెక్టర్ దృష్టికి ఎందుకు తీసుకుపోతామని మాట్లాడుతున్నారు. మేము ఒకటే అడుగుతున్నాము, మాకు అంబేద్కర్ విగ్రహం మా దేవుని కోసం పెట్టనీకి వచ్చేటాలకు అన్ని విధాలుగా అన్ని చోట్ల వస్తున్నాయి. ఈరోజు ఒకటే అంటున్నాం, మేము ఖచ్చితంగా రేపు నెలకల్లా మున్సిపల్ ఆఫీసులో పెట్టకపోతే మేమే విగ్రహం తీసుకొని వచ్చి మున్సిపల్ ఆఫీసులో పెడతామని ప్రతిజ్ఞ చేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల జిల్లాలో ఏర్పాటు చేయాలని
గతంలో రెవెన్యూ ఉన్నతాధికారులకు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ కమిటీ పర్యటించి కొన్ని ప్లేసులు గుర్తించి పలానా ప్లేస్లో పెడతామని చెప్పి హామీ ఇచ్చి జాప్యం చేయడం జరిగింది. అదే విగ్రహ కమిటీ ఈరోజు మళ్ళీ సోషల్ వెల్ఫేర్ డీడీ గారి దగ్గర సమావేశమైన తర్వాత క్లారిటీ లేకపోవడంతో డైరెక్ట్గానే కమిషనరు మున్సిపాలిటీకి సంబంధించిన ఏరియాలు పెట్టాలి కాబట్టి మున్సిపల్ ఆఫీసర్ కమిషనర్ లేడు కాబట్టి డైరెక్ట్గానే విగ్రహ కమిటీ మున్సిపల్ కమిషనర్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చి ఆయనతో చర్చించి, అంటే ఆందోళన చేసిన తర్వాత ఆయనతో చర్చించి మాకు విగ్రహాన్ని ఇక్కడ ఏప్రిల్ 14 లోపల పెట్టకపోతే మేమే ప్రత్యేకంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అలా చర్యలు తీసుకున్నప్పుడు జరిగే పరిణామాలకు మీరే బాధ్యులుగా ఉండాల్సి వస్తుందని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తూ రిటర్న్గా విగ్రహ కమిటీ రిటర్న్గా కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. కమిటీ ఎంత స్మూత్గా ఆలోచించిందంటే పబ్లిక్ ఇబ్బంది లేకుండా ఈ కూడలిలో ఈ ప్లేస్లో పెట్టండి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం అంటే విగ్రహ కమిటీ యొక్క ఆలోచన విధానాన్ని ఉన్నత అధికారులు గుర్తించాలని చెప్పి సందర్భంగా చెప్తున్నాం. అయితే ఏప్రిల్ 14వ తారీఖు లోపల ఇక్కడ విగ్రహం పెట్టకపోతే ప్రజలు, ప్రజా సంఘాలు, విగ్రహ కమిటీ తీసుకున్న నిర్ణయాలకు ఈ జిల్లా ఉన్నతాధికారులే బాధ్యత వహించవలసి ఉంటుందని స్పష్టం చేస్తున్నాం. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని నంద్యాల పట్టణం మంచి కూడలిలో ఏర్పాటు చేయాలని 3 సంవత్సరాల నుంచి మేము పోరాడుతున్నాము. అందుకే ఈరోజు డీడీ వెల్ఫేర్ ఆఫీసర్ దగ్గర మీటింగ్ను మేము బాయ్కట్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ ఆ మీటింగ్కు ఉన్నతాధికారులు ఎవరు హాజరు కాలేదు. ఆ కమిటీలో ఉన్నతాధికారులు కూడా ఉన్నారు. విగ్రహ కమిటీలో ఉన్నతాధికారులు ఉన్నారు, ప్రజా సంఘాలు ఉన్నారు. కానీ ఎవరు ఆ యొక్క సమావేశానికి హాజరు కాకపోవడం వల్ల మేము ఈడ మున్సిపల్ కమిషనర్ గారిని వచ్చి ఈడ ధర్నా చేయడం జరిగింది. మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఒప్పుకోవడం జరిగింది. అంటే ఏప్రిల్ 14 కల్లా విగ్రహాన్ని పెట్టడానికి ప్రభుత్వ అధికారులతో మాట్లాడి మీకు న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది. ఆ న్యాయంగానే మాకు దళిత ప్రజా సంఘాలకు జరగకపోతే మేమే ఏప్రిల్ 14 తారీఖు కల్లా విగ్రహాన్ని ఇక్కడే మేము ఏర్పాటు చేస్తామని ఇందు మూలంగా ప్రజా సంఘాలంతా మేము కలిసి ఒక మాట మీద మేము తెలియజేస్తున్నాం. జై భీమ్, జై అంబేద్కర్. जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, जोहार डॉक्टर बाबा साहेब अंबेडकर, అంబేద్కర్ ఆశయాలను ప్రజా సంఘాల ఐక్యత. ఈరోజు డీడీ గారు, సోషల్ వెల్ఫేర్ డీడీ గారు సమావేశం ఉంది విగ్రహ కమిటీకి, అంబేద్కర్ గారి విగ్రహ కమిటీ అని చెప్పిన సందర్భంగా దళిత బహుజనులు అందరం కలిసి విగ్రహ కమిటీలో ఉన్న ఎంతమంది ఉన్నామో అందరము అక్కడికి వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె ఆ మీటింగు చేయకుండా, కమిషనర్ కూడా అక్కడికి రాకుండా మాకు ఏం చెప్పాలో ఆమెకు అసలు అర్థం కావడం లేదు. అంటే ప్రతి సంవత్సరము అంబేద్కర్ జయంతి వస్తుందనగా ఒక 20 రోజులు, ఒక నెల ముందు మమ్మల్ని పిలవడం, ప్రజా సంఘాలతో మాట్లాడడం, మీకు ఇక్కడ ఒకటి విగ్రహం పెడతాము, ఇంకొక చోట పెడతామని చెప్పడం, మమ్మల్ని కొద్దిగా మనశ్శాంతిగా పెట్టడం, మళ్ళీ వచ్చే జయంతి వరకు ఏదే కానీ మాట్లాడకుండా గత 3 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇప్పటికీ 2 కలెక్టర్లు మారిపోయినారు. 3వ కలెక్టర్ మేడం గారు కూడా వచ్చినారు. ఆ మేడం అమరావతికి పోయిన సందర్భంగా సోషల్ వెల్ఫేర్ డీడీ గారికి మరియు మున్సిపల్ కమిషనర్ గారికి బాధ్యత ఇచ్చిపోవడం జరిగింది. అక్కడ మున్సిపల్ కమిషనర్ గారు రాకపోవడంతో ప్రజా సంఘాలము, విగ్రహ కమిటీ అందరం కలిసి మున్సిపల్ కమిషనర్ గారి దగ్గరికి వచ్చి ధర్నా చేసి ఆయనకు ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. ఆ మెమరాండం ఇస్తూ కూడా మేము ఒక్కటే మాట వారికి చెప్పడం కూడా జరిగింది. ఎందుకంటే 3 సంవత్సరాల నుంచి అలసి చొలిసిపోయినాం. ఇంకా మేము ధర్నాలు, రాస్తారోకాలు చేయదలుచుకోలేదు. ఒకటే నిర్ణయం, విగ్రహ కమిటీ అయితేనేమి, ప్రజా సంఘాలు అయితేనేమి, మేము అనుకునేది ఒకటే నిర్ణయం. అంబేద్కర్ జయంతి ఏప్రిల్ 14వ తేదీ లోపల అధికారులు, కలెక్టర్ గారు అందరూ స్పందించి విగ్రహం ఏర్పాటు చేసినారా సంతోషంతో ఆ విగ్రహం దగ్గరికి పూలమాలలతో వస్తాం. ఒకవేళ వారు ఏర్పాటు చేయలేని పక్షంలో ప్రజా సంఘాలు, విగ్రహ కమిటీ ఒక విగ్రహం తీసుకొచ్చి మున్సిపల్ ఆఫీసులో తూర్పు గేటు పక్కన ఈశాన్యం దగ్గర పెట్టుకొని, ఎందుకంటే ఇప్పుడు పోలీసు వారికి అయితేనేమి, ఇంకొకటి ఇప్పుడు ట్రాఫిక్ అంతరాయం కలగకుండా
మా అంబేద్కర్ గారిని అక్కడ ఏర్పాటు చేసి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ఈ ఒక్క నిర్ణయంతో విగ్రహ కమిటీ నిలబడింది. జై భీమ్. చక్కగా సైడ్ పట్టుకోండి. సార్ కూడా కొద్దిగా సార్ అట్లనే ఒకసారి అనుమానాలు ఓకే సార్. సార్ ఇది కౌన్సిల్ పెట్టి తీర్మానం చేయాలన్నంత స్థాయికి తీసుకుపోతుందా? ప్రధాన కూడలలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహము ప్రధాన కూడలలో ఏర్పాటు చేయడం అనేది ఈ జిల్లా యంత్రాంగం మొత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ ఉన్నదిగా మేము దళిత సంఘాలుగా ముందుగా భావిస్తున్నాం. ముఖ్యంగా బాబా ఒక్క నిమిషం. గత 3 సంవత్సరాల నుంచి ఈ ప్రధానమైన డిమాండ్ కోసం అన్ని సంఘాలు, మాల మహానాడు, ఎంఆర్పిఎస్, అన్ని దళిత గిరిజన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చి ఈరోజు పోరాటం చేస్తున్నప్పటికీ కూడా జిల్లా యంత్రాంగానికి సోయ లేకుండా ఈరోజు ఆయన అవమానపడుతుంది. ఈ అవమానం ఎక్కడి నుంచి మొదలైందంటే ఇది జిల్లా కేంద్రం అయినప్పటి నుంచి మేము పద్మావతి నగర్ కానీ ఇలాంటి టౌన్లో ఉన్న ప్రధాన కూడలలో ఏర్పాటు చేయడమని మేము అడిగితే ఇప్పటి వరకు ఏ నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు కలెక్టర్లు ఉన్నప్పుడు ఒక మీటింగు, డివిజనల్ లెవెల్లో ఆర్డీఓ సమాఖ్యలో ఒక మీటింగ్ పెట్టి దాన్ని కమిటీ నిర్ణయం అని ఐదు ప్లేస్లను వాళ్ళు గుర్తించి ఈ 5లను మొత్తం R&B అన్ని 5 డిపార్ట్మెంట్లకు పంపుతామని చెప్పేసి దాన్ని కూడా ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోకుండా వాళ్ళు కాలయాపన చేసినారు. మన కొత్త కలెక్టర్ గారు ఈ మేడం వచ్చినప్పుడు కానీ మేడం ఒక్కరే అన్ని ప్లేస్లు తిరిగి ఏ దళిత సంఘానికి కానీ నంద్యాలలో ఉన్న టౌన్ కానీ ఎవరికి కానీ ఆమె చెప్పకుండా కేవలం కలెక్టర్ గారే ఏకపక్షంగా తిరిగి ప్లేస్ల కోసం, ఐడెంటిఫై కోసం ఆమె కూడా తిరిగి ఆ రోజు దళిత సంఘాలను కూడా అవమానపరచడం జరిగింది. సరే, ఆమె తిరిగింది ఒక నిర్ణయం ఏదైనా తీసుకుందా అంటే కలెక్టర్ గారు కూడా ప్లేస్ల కోసం తిరిగి ఇప్పటి వరకు నిర్ణయం తీసుకోవడం అనేది ఆమెకు కూడా అంబేద్కర్ గారి పట్ల ఎలాంటి అవమాన భావన ఉందో మేము గుర్తిస్తున్నాము. ఇక రెండో విషయంగా నిన్న సోమవారం స్పందనలో కొంతమంది మన దళిత మేధావులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం ఇప్పటికైనా కానీ ఏర్పాటు చేయండి అని కలెక్టర్లు స్పందన కార్యక్రమంలో కలిస్తే కమిషనర్ కానీ సోషల్ వెల్ఫేర్ డీడీ కానీ ఇద్దరిని పిలిచి మీరు ఇప్పటి వరకు ప్లేస్ గుర్తించలేదా, వెంటనే గుర్తించండి వాళ్ళిద్దరికి ఆర్డర్ అయ్యగా ఈరోజు సోషల్ వెల్ఫేర్ డీడీ చింతామణి గారు దళిత గిరిజన సంఘాలతో విగ్రహ కమిటీతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు నిన్న అందరికీ ఫోన్ల ద్వారా తెలియపరచడం జరిగింది. దీనికి రావాల్సిన మున్సిపల్ కమిషనర్ గారు ఆ సమావేశానికి రాకపోవడం, అర్ధగంటలో వస్తాము, మధ్యాహ్నం వస్తాము, మాకు ఇక్కడ కౌన్సిలింగ్ ఉందని చెప్పేసి కలెక్టర్ గారు ఇచ్చిన ఏదైతే ఓరల్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఆయన ఫాలో కాకుండా ఈరోజు అవమానపరిస్తే మేమందరం ఆ రోజు ఆ కమిటీ ఎంతవరకు గంటలు వెయిట్ చేసి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ గారి నుంచి మేము ఆ సమావేశాన్ని బాయ్కాట్ చేసి ఏదైతే మున్సిపల్ కమిషనర్ గారు ఎందుకు రారు, దళితుల విగ్రహం అంటే అంబేద్కర్ విగ్రహం అంటే ఆయనకు ఎందుకంత చిన్న చూపు అని చెప్పేసి ఆయన్నే అడుగుదామనే రీతిలో ఈరోజు మున్సిపల్ ఆ కార్యాలయానికి మేమందరం రావడం జరిగింది. రావడం చేత ఈరోజు మన మాల మహానాడుకు సంబంధించిన లక్ష్మక్క గారిని కౌన్సిల్లో కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ కూడా కౌన్సిల్ నుంచి అవమాన రీతిలో బయటికి పంపించడం జరిగింది. ఆ అవమానాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ అదే కౌన్సిల్ బయట మేము ధర్నాకు దిగడం, ఏదైతే కమిషనర్ గారు కూడా రావడము, మీరు వినతి పత్రం ఇవ్వండి అని చెప్పేసి ఇంకా కాలయాపన అవమానకర ఘటనలే ఇంకా ఇప్పటికీ చేస్తున్నాడు. కాబట్టి ఇప్పటికైతే ఏదైతే అంబేద్కర్ జయంతి రేపు రాబోతుందో మీకు ఇదే డెడ్లైన్గా మేము భావిస్తూ మాలా మాదిగలు, గిరిజన సంఘాలు, అరగారణ వర్గాలు అంబేద్కర్ ఎవరైతే మేము దిక్సూచిగా ఏదైతే మేము ప్రార్థిస్తున్నామో వాళ్ళందరూ ఏకతాటిపైకి వస్తే ఈరోజు ఈ జిల్లా యంత్రాంగం కానీ ఎక్కడ ఉంటుందో దయచేసి తెలుసుకోవాలని చెప్పేసి, మా ఆగ్రహానికి గురి కావద్దని చెప్పేసి వెంటనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి, ఆయన విగ్రహాన్ని వెంటనే ఈరోజు ప్రధాన కూడలలో ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము మాన్య శ్రీ మందకృష్ణమాది గారి తరఫున కోరుకుంటున్నాం. జై మాదిగా, జై మందకృష్ణమాది. న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిధ న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.